అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీధర్ తిరుమల కిచెన్స్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు దీపావళి పండగ కదండి, ఈరోజు రేపు. అందుకని మురుకులు ఎలా చేయాలి నేను సులభంగా తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తానండి. దానికి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు మినపప్పుని కొంచెం దూరగా వేయించుకొని ఇదిగోండి కుక్కర్లో పెట్టి ఉడికించాను. కుక్కర్లో ఇది ఉడికిపోయిన తర్వాత ఏం చేయాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఉప్పు తగినంత, కొంచెం జీలకర్ర, తెల్ల నువ్వులు, కొంచెం వాము, తగినంత ఉప్పు అండి. ఉప్పు వేసుకోవచ్చు, కారం కూడా లైట్గా వేసుకోవచ్చు అండి. కానీ కారం లేకోకుండా దానికి ఏంటంటే ఈ మినపప్పు బాగా ఉడికిన తర్వాత గ్రైండ్ చేసేసి దానికి ఒక గ్లాస్తో మినపప్పు తీసుకున్నాం కాబట్టి దానికి మూడంతలు అంటే మూడు గ్లాసుల బియ్యం పిండి కలుపుకొని దాంట్లో ఇవన్నీ కలిపేసేసి జంతికల గొట్టంలో పిండేసి జంతికలు చేసుకోవడమేనండి. నేను ఎలా తయారు చేయాలో ఇంకా మళ్ళీ చూపిస్తానండి. ఇప్పుడు పప్పు ఉడికిందండి, దాన్ని గ్రైండ్ చేసుకొని వచ్చి ఇవన్నీ కలిపి మీకు చూపిస్తాను. ఇదిగోనండి గ్రైండ్ చేసుకున్న మినపప్పు, ఉడికించి గ్రైండ్ చేసుకున్న మినపప్పు, దానికి 3 గ్లాసుల బియ్యం రెడీగా చేసుకున్నానండి. బియ్యం పిండి అది తయారు చేసుకున్నాండి. ఇవి ఎలా కలపాలో చూపిస్తాను మీకు. ఇదిగోనండి దీంట్లో మనం తయారు చేసుకున్న మిక్సీ పట్టుకున్న మినపప్పు మిశ్రమం, మినపప్పు అలాగే పిండి, దీంట్లోనే జీలకర్ర, కొంచెం వాము, కొంచెం తెల్ల నువ్వులు వేసుకున్నానండి. ఈ పిండి అంతా బాగా కలిపి పెట్టాలండి. దీనికి మళ్ళీ ప్రత్యేకంగా నీళ్ళు ఏం పట్టమండి. ఒకటి పడితే కొద్దిగా అంతో ఇంతో మళ్ళీ కలుపుకోవచ్చు. ఇలా దీన్ని పిండి అంతటిని బాగా కలుపుకొని దీంట్లో పిండి బాగా కలిసేటప్పుడు ఏం చేయాలంటే అండి, కొద్దిగా పిండి అంతా కలుపుకున్నాక కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ లేదంటే నూనెను కానీ కొద్దిగా కాచి, లేదంటే వెన్న కూడా వేసుకోవచ్చు అండి. వెన్న వేసుకుంటే కూడా బాగుంటుంది. ఈ నూనెని కాచి ఇంగువ ఇష్టపడేవాళ్ళు ఆ నూనెలో ఆ ఇంగువను వేసి దీంట్లో కలిపేసుకోవచ్చు. మేమైతే కొద్దిగా ఇంగువ వేస్తానండి. మీకు వద్దనుకుంటే ఇంగువను స్కిప్ చేసేయచ్చు. చూడండి ఇలా కలుపుతూ ఉంటే ఆ పిండి అంతా కలిసిపోతుంది. మనకు అవసరమైన కన్సిస్టెన్సీలో ఈ పిండి తయారవుతుందండి. ఈ పిండిని అంత బాగా కలిపినాక ఒక పావు గంట వదిలేసుకున్నామంటే అంతా కలిసి బాగా చక్కగా పిండి నాని మనం జంతికల్ని ఎంతో క్రిస్పీగా అలాగే మృదువుగా కూడా చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇలా పిండి కలుపుకుంటున్నాను కదండి. దీంట్లో ఆల్రెడీ నేను కాచి చల్లార్చుకున్న నూనెను ఇంగువ కలిపి పెట్టుకున్నానండి. దాంతోపాటు ఇందులో పోసేస్తున్నానండి 2 టేబుల్ స్పూన్స్ నూనె. ఇదిగోండి బాణల్లో నూనె కాగుతోంది. అలాగే ఇక్కడ మనం తయారు చేసుకున్న పిండిని ఈ జంతికల గొట్టంలో ఒకసారి ఆయిల్ రాసేసుకొని అలా పెట్టుకొని మనకు అవసరమైన ఒక 2 వాయిలకు తరిగిన చిన్న చిన్నవి పిండుకోవడం అండి. ఇదిగోండి చిన్నగా పిండుకోవాలండి. చిన్నది కావాలంటే చిన్నది, పెద్దది కావాలంటే పెద్దది. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో. చిన్నవి కావాలంటే చిన్నవి జంతికలుగా పిండుకోవచ్చండి.
గొట్టం గాలి ఇవ్వగానే పిండి స్టార్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు పిండిన దాన్ని మనం నూనె కాగిందండి, నూనెలో ఇలా తీసి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఈ కలర్లో వచ్చేంత వరకు తెల్లగా తీసామనుకోండి అంత క్రిస్పీగా రాదు. కొంచెం బ్రౌన్ రంగు కలర్లో వచ్చాక తీసేసుకోండి. చూసారు కదండి ఎలా శబ్దం వస్తుందో, అంటే ఇది బాగా క్రిస్పీగా అయిపోయినట్టు. అంతేనండి. మిగతా జంతికలన్నీ ఇలాగే పిండి కాల్ చేసుకుంటే ఈ దీపావళికి కానీ మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మన ఇంట్లో తయారు చేసుకున్న జంతికలన్నీ తయారవుతాయండి. చూడండి అంతే. ఇవి ఎంత క్రిస్పీగా వస్తాయంటే ఇప్పుడు కాలుతున్నాయండి. మనం ఇలా పెట్టి చేతులు అంటే అదిగోండి టక్ టక్ అని సౌండ్ వచ్చి ఇలా ఉండి ఎంతో రుచిగా ఉంటాయండి. ఒకటి రుచి చూసి మీకు చెప్తాను. అబ్బా భలే క్రిస్పీగా ఉన్నాయండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా చేసుకొని ఈ వీడియోకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను అంటే మీ శ్రీధర్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.